రాకపోతే ఒక్కోసారి మనం ఏది ముట్టుకున్నా కూడా అది మసైపోతూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో అన్నీ మనకి వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అచ్చు ఈ పోలికలకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒక పక్కన సింపతి వేవ్ వస్తుంది, లేకపోతే ఆ గులకరాయి దెబ్బతో పూర్తి స్థాయిలో ప్రజలంతా అయ్యో అనుకున్నారు. కానీ అది మైలేజ్ రాకపోగా కోడికత్తి 2.0 డ్రామాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పూర్తి బూమరాంగ్ అయింది. ప్రజలంతా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఏదైతే విపరీతమైన సింపతి వేవ్ వచ్చేస్తుందని అనుకున్నారో, సింపతి రాకపోగా అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ కూడా వాహాటంగా ప్రజలు, సోషల్ మీడియా వేదికగా, అలాగే ప్రతిపక్షాలు అందరూ చర్చించుకున్న పరిస్థితి చూసాం. సో ఒకటి కలిసి రాలేదు. మరొక అంశం, ఈ గులకరాయి దెబ్బ ఒక దెబ్బలాగా ఉంటే చెల్లెళ్ళ దెబ్బ గులకరాయి కన్నా చాలా గట్టిగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే దెబ్బ మీద దెబ్బ. అసలు ఒక పక్కన ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్తూ ఏం చేశామో చెప్పుకోవడానికి లేక, లేదా ఇది చేశామని సగర్వంగా చెప్పుకోలేక కేవలం డబ్బులు పంచిందే, అందులో కూడా అన్ని రకాల లూప్ హోల్స్ ఉన్న పక్కన ప్రతిపక్షాలు పాలనా వైఫల్యాల్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే, ఈ గులకరాళ్ళేమో బూమరాంగ్ అయి మైలేజ్ రాకపోగా సింపతి డ్రామా కాస్తా కూడా ఇది పూర్తి ఫ్యాబ్రికేటెడ్ అని అర్థమైపోయి అందరికీ. ఇప్పుడు చెల్లెళ్ళు ఏ స్థాయిలో, ఒక పక్కన షర్మిల, ఇంకొక పక్కన సునీత సొంత బాబాయ్ హత్య కేసులో పూర్తి ఆధారాలతో జగన్ గారిని ప్రశ్నిస్తున్న తీరు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తోంది. నిన్న కూడా మనం చూసాం, హైదరాబాద్ వేదికగా డాక్టర్ సునీత పూర్తి స్థాయిలో తన తండ్రి హత్య కేసుకి సంబంధించి జస్టిస్ ఫర్ వివేక అంటూ ఒక వీడియో ప్రజెంటేషన్ చేశారు. ఆ వీడియో ప్రజెంటేషన్లో పూర్తిగా మా నాన్న హత్య అవినాష్కి పూర్తి స్థాయిలో సంబంధం ఉంది, ఇవిగో పక్కా ఆధారాలంటూ పక్కా సాక్ష్యాధారాలతో కూడా ఒక వీడియో ప్రజెంటేషన్ చేశారు. సో ఆ వీడియో ప్రజెంటేషన్లో కూడా హంతకులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి దస్తగిరితో దిగిన ఫోటోల్ని, వీడియోల్ని, కాల్ డేటాని గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎప్పుడు మాట్లాడుకున్నారు, హత్య జరిగిన రోజు ఏం జరిగింది, ముందు రోజు ఏం జరిగింది, అర్ధరాత్రి ఏం జరిగింది, ఎవరెవరు ఎంతసేపు మాట్లాడుకున్నారు, వాళ్ళ వాట్సాప్ చాట్లో ఎటువంటి చాట్స్ జరిగాయి, ఇలా పూర్తి సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచి అనేక విషయాల్ని, అనేక ప్రశ్నల్ని లేవనెత్తి ఎందుకు ముఖ్యమంత్రి గారు అవినాష్ని కాపాడాల్సి వస్తోందన్న విషయాల్ని నేరుగా సంధిస్తూ ఎటువంటి మొహమాటాలు లేకుండా, ముసుగులో గుద్దులాట లేకుండా, చాలా సూటిగా స్పష్టంగా సుత్తు లేకుండా ఇవిగో ఆధారాలు, అవినాష్ గంగిరెడ్డితో దిగిన ఫోటో, లేదా సునీల్ యాదవ్తో, ఉమాశంకర్ రెడ్డితో, దస్తగిరితో దిగిన ఫోటోలు, వీడియోలు, ఇవిగో వాళ్ళంతా ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు సిబిఐ విచారణలో భాగంగా ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే ఎందుకు ఇప్పటి వరకు కూడా అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేసుకోలేదు అన్న కీలకమైన ప్రశ్నను కూడా లేవనెత్తి ప్రజల ముందు ఉంచింది. అలాగే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫోన్స్ అసలు ఎవరెవరికి వెళ్ళాయి, హత్య జరిగిన రాత్రి ఐపీడీఆర్ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడున్నారు అన్న విషయాన్ని ప్రజెంట్ చేస్తూ, రక్తపు మడుగులో ఉన్నటువంటి వివేక గారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజెంట్ చేసి, అసలు ఆ రక్తపు మడుగులో ఉన్న వీడియోని చాలామంది అప్పటికి ఇప్పటికీ చూసినా మరొకసారి దాన్ని చూపిస్తూ, ఇలా ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే దాన్ని విజయసాయిరెడ్డి గారు ఉదయం ప్రెస్ మీట్లో 10 గంటలకు వచ్చి ముఖ్యమంత్రి గారి ఛానల్లో అది గుండెపోటని ఎలా చెప్పగలిగారు, 11ంటికి అవినాష్ రెడ్డి వచ్చి మీడియా ముందుకు అనుమానాస్పద మృతి అని ఎలా చెప్పారు, అసలు ఇన్ని ఆధారాలు, ఇన్ని వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 5 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాను, తన అన్న ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సందర్భాల్లో న్యాయం చేయాలని అడిగిన సందర్భాలున్నాయి, కోరిన సందర్భాలున్నాయి, లెటర్లు రాసిన సందర్భాలున్నాయి, కానీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేదు. తర్వాత మాట్లాడదాం, తర్వాత చూద్దామని సమాధానం చెప్పడం పైన కూడా నేరుగా తన అన్న జగన్ గారిని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు నిందితుల్ని కాపాడుతున్నారన్న విషయాన్ని కూడా ప్రశ్నలు సంధించారు. పూర్తి స్థాయిలో కాల్ డేటాని, వీడియో రికార్డింగ్స్ని, చాట్స్ని కూడా స్పష్టంగా ప్రజల ముందుంచి న్యాయం కోరుతున్నాను, తనకి న్యాయం చెయ్యండి అన్న విషయాన్ని ఆ వీడియో ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతపరిచారు. అలాగే తన మేనత్త విమలమ్మ విషయంలో కూడా తను చేసినటువంటి కామెంట్స్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. దీంతో ఒక్కసారిగా చాలా వాడివేడిగా ఏపీ వ్యాప్తంగా ప్రచార పర్వం దూసుకెళ్తోంది.
అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాగళం సభలతో పేరుతో సభలు నిర్వహిస్తూ పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ జరుగుతున్న తతంగాన్ని అంతా ఎండగడుతూ ఉంటే, ఇంకొక పక్కన ఈ గులకరాళ్ల ఎఫెక్ట్తో, మరొక పక్కన ఈ చెల్లెళ్ళ టార్గెట్తో జగన్ గారు పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో తిరిగి అన్నీ కూడా 5 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మెడకు చుట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా కూడా తన చెల్లెళ్ళు విసురుతున్న సవాళ్ళకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా కూడా ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇవిగో ఆధారాలు, ఇంకేం కావాలి, అంతా మీరే చేశారు, ఎనీ డౌట్ అని అడుగుతున్న అంశాలని ప్రజలలో చూస్తున్నారు. అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN. ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత పర్యటన. సిక్కోలులో